పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 28వ తారీఖు సోమవారం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్ అయితే కొంత రికవర్ అయినాయి. కొన్ని స్టాక్స్ ముఖ్యంగా బంధన్ బ్యాంక్ కానీ పిఎస్యు బ్యాంక్స్ కొన్ని స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. వాటి గురించి చూద్దాం. దాని తర్వాత మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది, బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ ప్లాన్ చేశారనేది కూడా చూద్దాం. ముందుగా మనం అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది చూసినట్టయితే మార్నింగ్ అంతా కొంచెం క్లమ్జీగా ఉంది. అంటే కాసేపు అడ్వాన్స్ పెరగడం, డిక్లైన్స్ పెరగడం ఇట్లా. బట్ 1 అవర్ తర్వాత కంప్లీట్గా ఏంటంటే అడ్వాన్సెస్ అనేవి పెరిగినాయి. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ పైన ఉంది, లైట్ బ్లూ కలర్లో ఉంది కదా అడ్వాన్స్. అంటే స్టాక్స్ పెరిగినాయేమో ఎండ్ ఆఫ్ ది డే చూస్తే 338 పెరిగినాయి, 161 కంపెనీలు ఏమో కిందకు వెళ్ళినాయి. మొత్తం మీద సంవాట్ ఏంటంటే నిఫ్టీ 500లో ఇంతకుముందు చూసిన దానికంటే కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ గెయినర్గా ఉంది నిఫ్టీ 50లో. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. చాలామంది బ్రోకర్స్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీద పాజిటివ్గా ఉన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క టార్గెట్ని అంటే ఇక్కడ నుంచి కూడా 28% పెరుగుతుందని చెప్పేసి ఒక అప్సైడ్ టార్గెట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఎనీహౌ స్ట్రాంగ్ న్యూస్ ఫ్లో ఉంది అండ్ మంచి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంకు స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ కోల్ ఇండియా చూసుకున్నట్టయితే 4.22% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. దీని వెనక రీజన్ ఏంటంటే ప్రస్తుతం వాల్యూమ్స్ కొద్దిగా తగ్గాయి, ఏది సేల్స్ వాల్యూము. దాని తర్వాత ప్రైస్ కూడా కొంచెం సాఫ్ట్ అయిందనమాట. సో ఆ యొక్క ప్రైస్ ప్రెషర్ అండ్ వాల్యూమ్స్ కొంచెం డిక్లైన్ అవ్వడం వల్ల కోల్ ఇండియా స్టాక్ అనేది ఈరోజు రఫ్గా 5% డ్రాప్ అయింది. ఇక ఫ్రెండ్స్, మొన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే ఎర్నింగ్స్ లేవనుకున్నాం కదా. ఈ మధ్యకాలంలో ఇచ్చిన కంపెనీలన్నీ కూడా సూపర్ ఎర్నింగ్స్ అనమాట, మామూలు ఎర్నింగ్స్ కాదు. ఓకే, సో ఇక్కడ డిఎల్ఎఫ్ చూసుకున్నట్టయితే మోర్ దాన్ డబుల్ అయిపోయింది ఏది నెట్ ప్రాఫిట్ అనేది. సో సూపర్ రిజల్ట్స్ డిఎల్ఎఫ్ నుంచి రియల్ ఎస్టేట్ సెక్టార్ నుంచి రావడం అనేది జరిగింది. అండ్ టెక్స్మాకో రైలు 6% పెరిగింది. ఎందుకంటే దీని యొక్క నెట్ ప్రాఫిట్ చూస్తే ఇరాన్ ఎయిర్ బేసెస్లో ట్రిపుల్ అయింది అనమాట, 3 times పెరిగింది. ఆ స్టాక్ కూడా 6% పెరగడం. అండ్ ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మనం చూస్తే 6% అనేది పెరగడం అనేది జరిగింది. ఈ స్ట్రాంగ్ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ జరిగింది. రిజల్ట్స్ కూడా చాలా చక్కగా అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా బంధన్ బ్యాంక్ విషయానికి వస్తే ఈరోజు ఒక్కరోజే 9% కంటే పైన పెరగటం అనేది విశేషం. ఇది కూడా రిజల్ట్స్ అయితే చక్కగా ఇచ్చింది. అండ్ కొంతమంది బ్రోకరేజెస్ సంస్థలు ఏంటంటే దీన్ని రీరేట్ చేసినాయి అనమాట. టార్గెట్ అనేది 240 నుంచి 250 దాకా ఉంటుందని చెప్పేసి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మ్యాక్రీ అండ్ వీళ్ళు ఏంటంటే 250 టార్గెట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ జెఫ్రీస్ ఏంటంటే 240 దాకా టార్గెట్ దీనికి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, మొన్నటి రోజున ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఇచ్చింది, స్ట్రాంగ్గా పడిపోయింది. బట్ బంధన్ బ్యాంక్ కూడా పెరగడం కారణం ఏంటంటే బంధన్ బ్యాంక్లో కూడా మైక్రో ఫైనాన్స్ లోన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే చిరు వ్యాపారులు ఉంటారు కదా, వెజిటబుల్ వెండర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న షాప్స్, ఇటువంటి వాళ్ళకి కూడా వీళ్ళు మైక్రో ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో పోలిస్తే ఏంటంటే అసెట్స్ బాగున్నాయి, రికవరీ బాగుంది. అందుకని చాలామంది బ్రోకరేజ్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీస్ దీని మీద ఏంటంటే పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక్కడ చూడండి, నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2.5 times, ఓకే 2.5 times అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే ఫైన్. సో ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వస్తున్నాం పిఎస్యు బ్యాంక్స్ కానీ ఇటువంటి సెక్టార్స్లో మనకి రికవరీ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్లో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, డిస్కౌంట్ అవుతుంది డిస్కౌంట్లో అని చెప్పేసి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యేటప్పుడు కొద్దిగా రిట్రేస్మెంట్ అయినప్పుడు దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో రీసెంట్గానే స్టార్ట్ చేసింది ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్. ఈ ఒక్కరోజే దగ్గర ఏంటంటే 4% దాకా రికవర్ అయింది ఓన్లీ పిఎస్యు సెక్టర్ అనేది మనం తీస్తే. ఇక వారి ఎనర్జీస్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా లిస్ట్ అయింది. అందరూ కూడా ఏంటంటే 100% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 70% దాకా లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం కొంతమంది అడుగుతూ ఉన్నారు, దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలా, హోల్డ్ చేయాలా, ఎలా ఎలికేట్ అయింది ఐపీఓ లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలా అని చెప్పేసి. కొంచెం వాల్యుయేషన్స్ పరంగా అయితే కొంచెం స్ట్రెచ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని దీంట్లో ఏంటంటే పార్షియల్ బుకింగ్ అయినా మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది కాబట్టి బుక్ చేసుకొని మిగతా అనేది మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఏదైనా కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ అట్లా కూడా పెట్టుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఇక సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకున్నట్టే అన్నీ కూడా మొత్తం మీద గ్రీన్లో వచ్చినాయి. పిఎస్యు బ్యాంకు 3.78% పాజిటివ్గా ఉంది. మెటల్స్ షైన్ అయినాయి, అన్నీ కూడా బాగున్నాయి. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ కొద్దిగా ప్రెషర్లో ఉండి బట్ ఓవరాల్గా అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. ఇది స్ట్రాంగ్ రికవరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
నిఫ్టీ 50 మనం చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ M&M స్ట్రాంగ్ రికవరీలో ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ముఖ్యంగా 56 పాయింట్లు అనేది నిఫ్టీని లిఫ్ట్ చేయడానికి కంట్రిబ్యూట్ చేసింది. అయితే డ్రాగ్ చేసిన వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అంటే నామినల్గా 0.5% డ్రాప్ అయింది. 15 పాయింట్స్ అనేది కంట్రిబ్యూట్ చేసింది డౌన్ సైడ్ వెళ్ళడానికి. యాక్సిస్ బ్యాంక్ కూడా ఏంటంటే నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రిలేటివ్ స్ట్రెంత్ అనేది మనం నిఫ్టీ 50తో కంపేర్ చేసినప్పుడు కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. అటువంటి వాటిలో బిఎస్సి, ఎంసీఎక్స్, గాడ్ఫ్రే ఫిలిప్, ఎడెల్వీస్, పేటిఎం, కేర్ రేటింగ్, యాంబర్ అనేది కనిపిస్తూ ఉంది. సో వీటిలో ఏంటంటే మనం స్ట్రాంగ్ అంటే బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ. మనం చూస్తే ఐచర్ మోటార్స్, మెట్రోపోలిస్, కరూరు వైశ్య, సుదర్శన్ కెమికల్, కొటాక్, రౌటు, ఐసిఐసిఐ జే అనేది ప్రస్తుతం ఏంటంటే కొంత అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే 7 days పర్ఫార్మెన్స్ అనేది చూస్తే బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు అవుట్ పర్ఫామ్ చేస్తుంది, అంటే సూపర్గా మూవ్ అవుతుంది. దాంట్లో మనం కేర్ రేటింగ్, యాంబర్ అండ్ సిటీ యూనియన్ బ్యాంక్, తేజస్ నెట్వర్క్, కోఫోర్జ్, దీపక్ ఫర్టిలైజర్స్ అనేది కనిపిస్తుంది. మోర్ దాన్ 10% అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ మనం చూస్తే పిఎన్సి ఇన్ఫ్రా, హుక్తాముఖి, ఎలకాన్, చెన్నై పెట్రో, ఆర్బిఎల్ బ్యాంక్, ఇండిసిన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. ఇక హైయెస్ట్ డెలివరీ తీసుకుంటున్న స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే డెలివరీ పర్సంటేజ్ ఇక్రా, ఓమాక్స్, ఎండ్యూరెన్స్, నీల్కమల్, డెలివరీ, విజయ వీటిలో ఏంటంటే హైయెస్ట్గా డెలివరీ అయితే తీసుకుంటూ ఉన్నారు. అగైన్ ఏంటంటే డెలివరీ తీసుకుంటున్నారు కదా, వీటిలో కూడా ఏంటంటే మన లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. చూస్తే మనకి ఈరోజు అయితే బులిష్గా కనిపిస్తుంది. చూడండి కాల్ సైడ్ ఏమో 15 lakhs ఉంది, ఏది సెల్ చేసింది. పుట్ సైడ్ చేంజెస్ వచ్చేసరికి 1.48 crores అనమాట. సిగ్నిఫికెంట్ పుట్స్ అనేది ఈరోజు సెల్ చేశారు. మార్కెట్ని బుల్లిష్ వ్యూలో చూస్తున్నారు. చాలామంది కాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయినట్టు డేటా అనేది చెప్తుంది. ఓవరాల్గా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. చూస్తే ప్రస్తుతానికి మనకి టోటల్ కాల్స్ వచ్చేసరికి 13.75 crore ఉంది. పుట్స్ వచ్చేసరికి 11.65 crore ఉంది. బట్ స్టిల్ పుట్ కాల్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే టోటల్గా క్యుములేటివ్గా 0.85 అనేది కనిపిస్తుంది. స్టిల్ ఏంటంటే స్లైట్ బేరిష్ వ్యూలో పొజిషన్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు. ఓకే, ఇంట్రాడేలో మాత్రం ఈరోజు షిఫ్ట్ కనిపించింది టువార్డ్స్ బుల్లిష్ సెంటిమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటనేది ఒకసారి చూస్తే ఈరోజు మొత్తం మీద పుట్స్ 78 lakhs, కాల్స్ వచ్చేసరికి 22 lakhs అనేది సెల్ చేశారు. బట్ టోటల్గా ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే కాల్స్ వచ్చేసరికి 5.39 crore అండ్ పుట్స్ వచ్చేసరికి 4.07 crore. పుట్ కాల్ రేషియో 0.75 అనేది కనిపిస్తుంది. స్లైట్గా ఏంటంటే దూరంగా వెళ్ళి ప్రాబ్లీ ఇక్కడ చూడండి మనకి ఓటీఎం కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు. సో ఈ డేటాని కూడా కన్సిడర్ చేసుకోవడం వల్ల ఈ పుట్ కాల్ రేషియో అనేది 1 కంటే కింద వచ్చింది. బట్ స్టిల్ పుట్ కాల్ రేషియోని మనం బేరిష్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి అయితే బేరిష్ వ్యూలో ఉన్నారు ఏది పుట్ కాల్ రేషియో ప్రకారం అయితే. బట్ ఇంట్రాడేలో అయితే షిఫ్ట్ క్లియర్గా తెలుస్తుంది, చాలామంది పుట్స్ సెల్ చేశారు. ఇండియా విక్స్ అనేది మనం చూసుకుంటే 2.34% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి కూల్గా ఉంది, మార్కెట్ స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా నార్మలైజ్ అయ్యి ఉంటాయి. అండ్ డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది. ఎనీహౌ ఒక 104.5 దగ్గర కొంత రిజెక్షన్ అయితే జరుగుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఈ పాయింట్ దగ్గర 50,350 రఫ్గా అనమాట. ఈ నంబర్ దగ్గర కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కూడా ఉంది కదా మనకి క్లియర్గా ఇక్కడ నుంచి చూస్తే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. ఈ నెక్ లైన్ కన్నా బ్రేక్అవుట్ అయిందనుకోండి ప్రాబ్లం ఏంటంటే మనకి బిగ్ టార్గెట్ అనేది డౌన్ సైడ్ అయితే రావచ్చు. సో ప్రస్తుతం మనం అప్ సైడ్ చూస్తే 51,500 అనేది రౌండ్ నంబరు. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో ఆ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే మళ్ళీ చేసుకుంటున్నారు. రిజెక్షన్ అయితే జరిగింది ప్రస్తుతానికి. ఇక బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక్కడ ఉంది 24,100 దగ్గర. అది బ్రేక్అవుట్ అయితే 23,887 అనేది సపోర్ట్ ఉంది. ఎనీహౌ మనకి ప్రస్తుతానికి ఏంటంటే 24,500 అనేది ఓ ఇంపార్టెంట్ రౌండ్ నెంబరు. ఆల్మోస్ట్ ఏంటంటే అక్కడ దాకా వెళ్ళింది, బట్ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది. సో ప్రస్తుతం ఒక ఇండెసిషన్ క్యాండిల్ లాగా అనిపిస్తుంది. చూద్దాం, కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ప్రాబబ్లీ ఉండొచ్చు అనేది అనిపిస్తుంది ఓవరాల్గా. ఇక మ్యాక్స్ పెయిన్ చార్ట్ అనేది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి 24,500 అనేది కనిపిస్తుంది. 24,500 దగ్గర కన్నా ఎక్స్పైర్ అయిందంటే ఆప్షన్ సెల్లర్కి బెనిఫిట్ అండ్ ఆప్షన్ బయర్కి లాస్ అనేది ఉంటుంది ఒకవేళ ఆ పొజిషన్స్ అనేది క్యారీ అయితే. టోటల్గా ఓవరాల్గా మార్కెట్ హెల్త్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎక్స్ట్రీమ్ ఫ్రీ అనేది కనిపిస్తుంది. ఆఫ్కోర్స్ నిన్న మొన్న హెవీగా సెల్లింగ్ జరిగింది కాబట్టి ఆ మూడ్లో ఉంది ప్రస్తుతం. ఓవరాల్ మార్కెట్ కండిషన్ అనేది మనం చూసుకున్నట్లయితే
కొంత ఇంపార్టెంట్ కీ లెవెల్స్ దగ్గర రికవరీ అయితే చేస్తున్నారు. ఎవరైతే షార్ట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళు కొంత ఎగ్జిట్ అయిపోతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు నిఫ్టీలో కూడా మనకు ఒక షిఫ్ట్ కనిపించింది. బట్ ఏంటంటే హయ్యర్ లెవెల్స్ ఏదైతే ఉందో 24,500 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్లియర్ చేయాలి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళాలంటే. ప్రస్తుతం ఒక స్లైట్ బుల్లిష్ వ్యూతో మార్కెట్ అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.